హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈ బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇది ఓన్లీ మిర్రర్స్ థ్రెడ్స్తో మాత్రమే చేశాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. మనం మిర్రర్ ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలనుకున్నామో ఇలా గ్లూ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ గ్లాస్ మిర్రర్ తీసుకుని ఇది స్టిక్ చేస్తున్నానండి. ఇది స్క్వేర్ మిర్రరు. ఈ మిర్రర్ స్టిక్ చేసుకోవాలి. దీని ప్లేస్లో కావాలంటే మీరు రేక్ మిర్రర్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. నిన్నటి వీడియోలో థ్రెడ్ నేమ్ చెప్పలేదు అన్నారు కదా, యాంకర్ థ్రెడ్ అండి. ఇది 3 వరుసలు మాత్రమే ఎక్కించుకున్నాను. అంటే 6 వరుసలు ఉంటుంది కదా యాంకర్ థ్రెడ్లో, ఇది 3 వరుసలు విడగొట్టుకుని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే మిర్రర్కి ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. దానికి ఆపోజిట్గా మిర్రర్ మీద నుంచి ఇలాగ ఒక లైన్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇలా నిలువుగా 2 లైన్లు వేసేసాం కదా. ఇప్పుడు అడ్డంగా కూడా అటు ఇటు కూడా 2 లైన్లు వేసుకోవాలి. ఈ కట్లు వేసుకునే విధానాన్ని బట్టే మనం మిర్రర్ వర్క్ పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అంటే రౌండ్, అంటే ఇది పలక కాబట్టి పలకలాగా కరెక్ట్గా రావాలి. 4 వైపులా వేసేసాం కదా. ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి, అంటే మిర్రర్కి మధ్యలో మిడిల్లో నుంచి ఇటు సైడ్కి ఆపోజిట్గా ఇలా దింపుకోవాలి. ఇలానే ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. అంటే 4 వైపులా మళ్ళీ వేసుకోవాలి. నాలుగు వైపులా కట్లు వేసేసాం కదా. ఇప్పుడు వెనక వైపు తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకున్న తర్వాత ఈ కట్లు కదలకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. అంటే థ్రెడ్ కట్ చేసుకునే అవసరం లేదు, అలానే కుట్టేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ ఈ థ్రెడ్ని ఇలాగ కట్లలో నుంచి తీసుకోవాలి. తర్వాత క్లాత్ కొంచెం తీసుకోవాలి నీడిల్లోకి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోండి. ఇలా ఒక అల్లికలాగా వస్తుంది అన్నమాట. కంటిన్యూగా పక్క నుంచి ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇది కుట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మరీ దగ్గరికి లాగేసేకండి. లాగేసినట్లు వచ్చేస్తుంది. అప్పుడు మిర్రర్ షేప్ అనేది పాడైపోతుంది. అంటే అది స్క్వేర్లో రాదనమాట, అది వేరే షేప్లోకి వెళ్ళిపోతుంది. ఈ చివరన వేసుకునేటప్పుడు సరిగ్గా రాదండి. ఈ మిర్రర్ బయటకు కనిపించేస్తూ ఉంటుంది. కొంచెం అది కనిపించకుండా ఉండాలి అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి వేసుకోవాలి. మిర్రర్కి అటు ఇటు వేసుకోవాలి. మధ్యలో వేసుకున్నట్లయితే అది మిర్రర్ బయటకి కనిపించేస్తుంది. మొత్తం ఇలాగా చివరి వరకు కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ చివరి వరకు వచ్చేసాం కదా. ఇప్పుడు ఈ చివరి నుంచి నీడిల్ కిందకి దింపేసుకోవాలి. వెనక వైపు ముడి వేసేసుకోవాలండి. చూడండి మిర్రర్ స్క్వేర్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే డిజైన్ డ్రా చేసుకుందాము. వైట్ పెన్సిల్ యూజ్ చేసి ఇక్కడ వేస్తున్నానండి. ఇక్కడ ట్రయాంగిల్స్ వేస్తున్నాను. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి, ఎవరైనా ట్రై చేసేయగలరు. నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా ఎవరైనా వేసేయగలిగే డిజైన్సే. ఫస్ట్ నీడిల్ని ఒక కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ కాడకుట్టు వేస్తున్నానండి. ఇది కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అంటే 3 వరుసల దారమే తీసుకున్నాను. దీనికి కాడకుట్టు వేస్తున్నాను. అవుట్లైన్ అంతా కాడకుట్టు వేసుకోవాలి. ఈ కాడకుట్టుకు వేసే విధానము, థ్రెడ్ ఎప్పుడు రైట్ సైడ్ వచ్చి నీడిల్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి రావాలండి. మీకు ఈ వర్క్ వస్తే కనుక ఓకే, లేదంటే బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. ఇదిగోండి ఇలాగా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా. ఇటు సైడ్ ఉన్న బాక్స్ కూడా అలానే కాడకుట్టుతో కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది కూడా విచ్చి దారం తీసుకున్నానండి. ఇది నీడిల్లోకి ఎక్కించేసుకోవాలి. దీనికి 6 వరుసలు ఉంటుంది కదా, అలానే 6 వరుసలు ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో ఫిల్లింగ్ చేసుకోవాలండి. ఏమీ లేదండి, ఓన్లీ ఫిల్లింగ్ స్టిచ్. అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఫిల్లింగ్ చేసుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఒక సైడు ఫిల్లింగ్ చేసుకుందాము, తర్వాత మిగతా సైడు ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు దగ్గరగా వేసుకోవాలండి, అసలు గ్యాప్ లేకుండా. ఒకవేళ గ్యాప్ వచ్చినట్లయితే మళ్ళీ వేసుకోవచ్చు ఆ మిడిల్లో నుంచి. ఈ మిడిల్లో నుంచి ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి అంటే ఈ ఫిల్లింగ్ స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఫిల్లింగ్, తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడు చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఫిల్లింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం ముందులానే ఇలా స్ట్రైట్గా వేసేసుకోవడమే. ఇదిగోండి చివరి వరకు వేసేసుకున్నాం కదా. దీనికి ఆపోజిట్గా ఉన్న బాక్స్ కూడా ఇలానే ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫిల్ చేసేసాను కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెంచ్ నట్ స్టిచ్ వేసుకోవాలి. దీనికోసం కూడా పింక్ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇది కూడా 6 వరుసల దారమే,
మనం నీడిల్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో ఇలాగ 2 టైమ్స్ నీడిల్కి తిప్పుకొని ఇలా కిందికి దింపేసుకోవాలండి. చాలా సింపుల్ అండి ఇది కూడా. ఇక్కడ ఓన్లీ 3 డాట్స్ లాగా వేసుకోవాలి. ఈ ముడికుట్టు వేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది థ్రెడ్ పట్టుకునే ఉండాలి. పట్టుకుని అప్పుడు ముడి వేసుకోండి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఇప్పుడు అటు సైడ్ వేసుకున్నట్లుగానే 3 డాట్స్ ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇక్కడ నాకు థ్రెడ్ అయిపోయిందండి. నేను మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకుని ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిర్రర్కి పైన అంటే ఈ కార్నర్లో ఇక్కడ కూడా ముడికుట్టు వేస్తున్నానండి. ఇక్కడ ఒక 3 డాట్స్ వేసుకోవాలి. ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి చూసేయండి ఛానల్ని. అంటే ఎక్కువ మెటీరియల్ కాకుండా థ్రెడ్స్, ఓన్లీ మిర్రర్స్, ఇలాగా ఎక్కువ మెటీరియల్ లేకుండా చూపించే డిజైన్స్ చాలా ఉన్నాయండి. ఇదిగోండి డిజైన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ డ్రా చేసుకోవాలి. అంతే, ముందు వేసిన డిజైనే డ్రా చేసుకోవాలండి. ఇలా వైట్ పెన్సిల్ యూస్ చేసే వేస్తున్నాను ఇక్కడ. ఇలా కంటిన్యూగా నెక్ అంతా కుట్టుకోవాలి. ఇదిగోండి అలా వేసిన డిజైన్ అయితే ఇదిగోండి. బాగుంది కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోలో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.